నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశంలో అవినీతి నల్లధనంపై మొదలైన యుద్ధానికి ఇది ఆరంభమే కానీ అంతం కాదు. తార్కిక ముగింపు వచ్చేదాకా ఈ పోరు ఆగదని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ మరోమారు స్పష్టం చేశారు. అత్యంత పకడ్బందీ నిబంధనలతో బినామీ చట్టాన్ని త్వరలోనే అమల్లోకి తెస్తామని ప్రకటించారు. 125 కోట్ల మంది ప్రయోజనాల కోసం ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం, అవినీతిపై చేస్తున్న యుద్ధం గెలిచి తీరాల్సిందేనని మోదీ ఉద్వేగపూరితంగా అన్నారు. మరోవైపు దేశాన్ని నగదు రహిత లావాదేవీల వైపు మళ్లించేందుకు అవసరమైన అన్ని చర్యలపై దృష్టి సారించారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు లక్కీ గ్రాహక యోజన, డిజిధన్ వ్యాపార పథకాలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అవినీతిపై పోరు, అలాగే నగదు రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా మోదీ సర్కారు శరవేగంగా వేస్తున్న అడుగులపై ప్రతిధ్వని చర్చలు చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కె కృష్ణసాగరరావు గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సి శేఖర్ రెడ్డి గారు, క్రెడాయి జాతీయ మాజీ అధ్యక్షులు లంకా దినకర్ గారు, ఆర్థిక అంశాల విశ్లేషకులు కె పూర్ణచంద్ర శాస్త్రి గారు, సామాజిక అంశాల విశ్లేషకులు కృష్ణసాగర్ గారు. నల్లధనంపై కొనసాగుతున్న పోరు తార్కిక ముగింపు వచ్చేదాకా ఆగదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అలాగే కఠిన నిబంధనలతో బినామీ చట్టాన్ని కూడా త్వరలో తీసుకొస్తామని చెప్పారు. అసలు ఈ బినామీ చట్టం ప్రధాన లక్ష్యం ఏమిటి? డిమానిటైజేషన్ అనేది కరెన్సీ రిఫార్మ్ అయితే, ఈ ల్యాండ్ మీద మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో, బ్లాక్ మనీ అవినీతి సొమ్ము ఏదైతే ఉందో, అన్డిక్లేర్డ్ సొమ్ము, ట్యాక్స్ పే చేయని సొమ్ము ఏదైతే ఉందో, దాన్ని చాలా సులువుగా మనం భూ చట్టాలు అంత మ్యానిపులేట్ చేయడానికి ఈజీగా ఉన్నాయి కాబట్టి వాటి మీద పెట్టేసేసి వందల ఎకరాలు, వేల ఎకరాలు హోల్డ్ చేసి అటు కల్టివేషన్ని దెబ్బతీస్తూ, ఇటు దేశానికి ఉన్న రెవెన్యూని దెబ్బతీస్తూ, ఇంకొక వైపు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని దెబ్బతీస్తూ, మూడు వైపులా అంటే భారతదేశాన్ని ఒక ఇంజురీ చేస్తూ, ఎకానమీని ఇంజూరీ చేస్తూ ఈ నడుస్తూ ఉన్న ఈ బినామీ వ్యవస్థని కుప్పకూల్చేందుకు ఒక నిర్ణయం, పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. ఇప్పుడు 1988లో ఒక యాక్ట్ ఉంది. ఆ 1988 యాక్ట్ దాన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయలేదు. యాక్చువల్లీ బినామీ ట్రాన్సాక్షన్స్ అండ్ ప్రొహిబిషన్ యాక్ట్ ఆఫ్ 1988, దాన్ని మేము రాగానే ప్రభుత్వంలోకి చివరి సంవత్సరం అంటే 2015లోనే మేము ఏప్రిల్లో దానికి అమెండ్మెంట్ మూవ్ చేయడం జరిగింది. అరుణ్ జైట్లీ గారు సిటీబీటీ డిపార్ట్మెంట్ తరఫున మూవ్ చేయడం జరిగింది. దాన్ని మేము ఆగస్టులో, జూలైలో లోక్సభ, రాజ్యసభలో పాస్ చేసి నవంబర్ 1కి ఈ యాక్ట్ దానికి కొంచెం పేరు మార్చి ప్రొహిబిషన్ ఆఫ్ బెనామీ ట్రాన్సాక్షన్స్ యాక్ట్ 1988 అని దానికి అమెండ్మెంట్ తీసుకొని వచ్చి దాన్ని నవంబర్ 1కి అది అమల్లోకి వచ్చింది. దానిలో అమెండ్మెంట్స్ మేము ఏం చేసామంటే పెద్ద ఎత్తున శిక్షార్హతను పెంచాం. ఇప్పుడు బెనామీస్ ఎవరు అన్నది మళ్ళీ రీడిఫైన్ చేసాం. అంటే బెనామీలు అన్నవాళ్ళు ఇప్పుడు ఎవరైతే వేరే వాళ్ళ పేర్ల మీద పెడతారో అదే బెనామీ కాదు. ఫిక్టీషియస్ నేమ్స్లో కూడా, అంటే అసలు మనిషి లేడు, ఆ మనిషి పేరు మీద గుర్తింపు లేని గుర్తింపులతో ఒక ట్రాన్సాక్షన్ చేయడం, లేకపోతే అసలు యజమానికే తెలియని ఆస్తులు ఉండడం, యజమాని రిఫ్యూజ్ చేసే ఆస్తులు ఉండడం, మూడోది యజమానికి ఆస్తి వచ్చింది కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారో తెలియకపోవడం. సో వీటి కోసం ఒక వ్యవస్థను తయారు చేసి ఆ వ్యవస్థని ఇంకా కొంచెం దానికి పటిష్టమైన వ్యవస్థని కల్పించి దానిలో ఒక అథారిటీస్ని, ఒక 3 అథారిటీస్ని, ఒక విభాగాన్ని తీసుకొని వచ్చి ఇనిషియేటింగ్ ఆఫీసర్ అని, తర్వాత అడ్జుడికేటింగ్ అథారిటీ అని, దాని తర్వాత అథారిటీ ఎవరైతే మనం ఆథరైజ్ చేయాలనో వాళ్ళ అథారిటీ ఒకరిని పెట్టి ముగ్గురితోని ఇది తీసుకురావడం జరిగింది. శేఖర్ రెడ్డి గారు, ఈ కొత్తగా పద్ధతి తేలిన ఈ బినామీ చట్టానికి కిందకి ఎలాంటి ముఖ్యాంశాలు వస్తాయి? ముఖ్యంగా అవినీతి పరులని అలాగే అక్రమార్కులు అరికట్టడంలో ఈ చట్టం ఎలాంటి ముఖ్యమైన పాత్ర పోషించబోతోంది? రకరకాల చట్టాలు మన దగ్గర ఉన్నాయి ఇండియాలో. ఈ బ్లాక్ మనీ రిస్ట్రిక్ట్ చేయడానికి, తర్వాత ఈ బెనామీ చేయడానికి ఉన్నాయి, కానీ ఎన్ఫోర్స్మెంట్ లేదు. అట్లే ఇప్పుడు ఈ డిమానిటైజేషన్ వచ్చేది, వారు అన్నట్టు ఈజ్ ఓన్లీ ఇస్ నాట్ ఒక్కటే రిఫార్ము చేస్తే అన్నీ జరగవు. ఇప్పుడు క్యాష్ తర్వాత నెక్స్ట్ ఏమొచ్చింది, అసెట్స్ ఏమున్నాయి, ఎవరి నేమ్స్లో ఎవరు ఉన్నాయి. అంటే బెనామీ అంటే ఏంటంటే ఇప్పుడు మీ పేరు మీద నేను కొన్నాను, కానీ డబ్బులు ఎక్కడికి వచ్చాయి, సోర్స్ నాది, పెట్టుబడి నేను పెట్టాను, మీ పేరు మీద రిజిస్టర్ అయింది డాక్యుమెంట్, అది ఏదైనా కావచ్చు, ఏదైనా ఇమూవబుల్ ప్రాపర్టీ, ఏదైనా మూవబుల్ ప్రాపర్టీ ఏదైనా కావచ్చు. బట్ నాకు సోర్స్ లేదు. నేను ఒక ఆఫీసర్ను, ఒక పొలిటీషియన్ను, ఒక మినిస్టర్ను, నాకు సోర్స్ లేదు. సో హౌ టు షో దట్ నేను ఎప్పుడు చూపించుకోవాలంటే ఎవరి పేరు మీద పెట్టాలా, విన్నారా? ఇంతకుముందు గతంలో జరిగినాయి, ఇవన్నీ చాలా జరిగినాయి. తర్వాత వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయినారు, పొలిటీషియన్స్ కూడా వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయినారు, వాళ్ళు మళ్ళీ ట్రాన్సాక్షన్ రివోక్ చేసుకున్నారా, ఏం చేసుకున్నారు, అవేమవుతాయో తెలియదు. ఈ యాక్ట్ ప్రకారము వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ ద లాస్ట్ 63 years 70 years జరిగిన మధ్యలో అవేమవుతాయో తెలియదు. ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ కరప్షను,
కిక్ బ్యాక్స్ విన్నారా, రకరకాలది. సో ఈ డబ్బులన్నీ ఉన్నాయి, అందరికీ తెలుసు, జనాలందరికీ తెలుసు ఈ డబ్బులు, ఈ ఆస్తులు ఉన్నాయి. కానీ ఐడెంటిఫై చేయడం ఎట్లా? సో విత్ త్రూ దిస్ యాక్ట్, దిస్ బెనామీ ట్రాన్సాక్షన్ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారము ఇఫ్ దే కెన్ ఐడెంటిఫై దెన్ దే విల్ బి పనిషబుల్. ఇప్పుడు ఒక మిషన్ మోడ్లో ఒక అథారిటీ వస్తుంది, మేము ఇంప్లిమెంట్ చేస్తాము, పనిష్ చేస్తాము అనేది ఒక సీరియస్ మోడ్లో పోయినప్పుడు అందరిలో కూడా ఇంతకుముందు జరిగిన దాని మీద కూడా కొంత యాక్షన్ వస్తుంది. జరగబోయేటి మేజర్గా ఏంటంటే జరగబోయే దాంట్లో కూడా వాళ్ళకి కొంత ఫియర్ ఉంటుంది, పొలిటీషియన్స్లో కానీ అఫీషియల్స్లో కానీ కొంత ఫియర్ ఉంటుంది. పర్టికులర్గా ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ కనుక మోడీ గారు ఏదైతే చెప్తున్నారో ఆ విధంగా ఎన్ఫోర్స్మెంట్ జరగలిగితే ఇట్స్ రియల్లీ ఎ గుడ్ అచీవ్మెంట్ ఫర్ ఇండియా. దినకర్ గారు, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే విధంగా 2 కొత్త పథకాలను కూడా ప్రధాని ప్రకటించారు. మరి ఈ కొత్త పథకాలు ఏ విధంగా ప్రజలకు ఉత్సాహాన్ని అందిస్తాయి? ముఖ్యంగా ఈ బినామీ చట్టంలోని ముఖ్యాంశాలని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? డిమానిటైజేషన్ అవ్వగానే నగదు ఏదైతే ఉందో లభ్యత అనేది తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే పాత ధనము పోయి కొత్త ధనము చేర్చే లోపల, బ్యాంకింగ్ సిస్టంలోకి తీసుకొచ్చే లోపల ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రజలు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందు క్రమేపీ డిజిటల్ లావాదేవీలకి ఆకట్టుకునే విధంగా ప్రజల్ని మరల్చాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రులతోటి ఒక కమిటీని వేసి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేటటువంటి విధంగా ఇవ్వాల్సినటువంటి సూచనలు అడగడం జరిగింది. తదనుగుణంగా వారు రకరకాల సమావేశాలను వివిధ ముఖ్యమంత్రుల కమిటీల్లో ఉన్నటువంటి వారితో ఏర్పాటు చేసుకున్న తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే క్రిస్మస్, నూతన సంవత్సరము, అలాగే సంక్రాంతి, ఈ కాలంలో ఎక్కువగా పేద మధ్యతరగతి కుటుంబాలకి సంబంధించేటటువంటి వారి యొక్క నగదుని వినియోగంలోకి తీసుకొచ్చేటటువంటి సమయం. కాబట్టి ఇప్పుడు గనక వారిని ఆకట్టుకునే విధంగా కొన్ని పథకాలని గనక ప్రవేశపెట్టినట్టయితే మెల్లగా దానికి అలవాటు పడతారు. ఇప్పటికే దాదాపు 300% వరకు డిజిటల్ లావాదేవీలు పెరిగినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. దీనికి అదనంగా ఏదైతే ఉందో దాదాపు 60 నుంచి 70% ప్రజలను డిజిటల్ లావాదేవీల వైపు మరల్చే విధంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయంలో భాగంగా లక్కీ గ్రాహక్ యోజన అనేటటువంటి ఒక పథకము, అలాగే డిజిధన్ అనేటటువంటిది, ఈ 2 పథకాలని తీసుకురావడం జరిగింది. 50 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు జరిగేటటువంటి వ్యవహారాల్లో పేమెంట్స్కి సంబంధించినటువంటి వాటికి ఆ పేమెంట్స్ చేసేవాళ్ళు రోజుకి 15,000 మందికి 1,000 రూపాయలు చెప్పిన వారి ఖాతాకి నేరుగా ప్రోత్సాహకంగా లక్కీ డిప్ ద్వారా ఇవ్వటం ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వారిని కానీ అలాగే అల్పాదాయ వర్గాల వారిని కానీ ఆకట్టుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ప్రవేశపెట్టడం జరిగింది. దాంతోపాటు ఆదాయ పన్నుకి సంబంధించి కూడా కొన్ని రకాల వెసులుబాట్లు, రాయితీలు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల సూచనలు కూడా చేస్తున్నట్టు మనం గమనిస్తూ ఉన్నాము. ఇది ఒక అంశం. అయితే ఇప్పటికే ఏదైతే ఈ లావాదేవీలని ఇప్పుడు ఏదైతే డిజిటల్ లావాదేవీలు పెరిగితే వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకి తెలియజేయటము, ఆ విధంగా డిజిటల్ లావాదేవీలు జరగడానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇమీడియట్గా ఏర్పాటు చేసేటటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవటము, ఆ చర్యలు తీసుకున్న తర్వాత ఎక్కువ మంది ఆ సేవల్ని వినియోగించుకుంటం ద్వారా ఏదైతే ఇప్పుడు నగదుని మార్కెట్లోకి తీసుకువెళ్ళేదానికన్నా సౌలభ్యంగా కార్డు రూపాన మన యొక్క వ్యవహారాలని పూర్తి చేసుకోవచ్చు అనే విధంగా వారిని ప్రోత్సహించడము మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 30 కోట్ల మందికి రూపే కార్డ్స్ ఇప్పటికే ఉన్నాయి, 20 కోట్ల మందికి జన్ధన్ ఖాతాలు ఉన్నాయి. ఆ 30 కోట్లకి సంబంధించినటువంటి వారిలోనే మిగతా వారికి కూడా రూపే కార్డ్స్, అలాగే జన్ధన్ ఖాతాలే కాకుండా ఇతర ఖాతాలకి సంబంధించినటువంటి వారిని కూడా అందరికీ కూడా కార్డ్స్ అవైలబిలిటీలోకి రావడం, వాటిని వినియోగించేటటువంటి విధానం కూడా వారికి ఎడ్యుకేట్ చేసే విధంగా ముందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెళ్తున్నాయి. కమిటీ కూడా సూచనలు ఆ విధంగా ఇచ్చింది. కాబట్టి స్పష్టంగా ఇప్పుడు వరకు అకౌంట్కి రానటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడైతే మనం డిజిటల్ మోడ్లో కనుక పేమెంట్స్ చేసినట్టయితే అన్నీ కూడా అకౌంట్ ఫర్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసి ఆర్థిక వ్యవస్థని ప్రగతి బాటలకి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడేటటువంటి సాధనంలో భాగంగా ఇది తీసుకోవడం జరిగింది. బినామీ వ్యవహారాలకి సంబంధించి చాలా స్పష్టంగా ఇందాక సాగర్ గారు చెప్పినట్టు ఎవరైతే లేని వ్యక్తి పేరు మీద లేకపోతే మరొక వ్యక్తి మీద ఇంకో వ్యక్తి చేసేటటువంటి ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్గా తనకి తెలియకుండానే తనకి కొన్ని ప్రాపర్టీస్ ఎవరికైనా వచ్చినప్పటికీ కూడా వీటన్నిటికీ సంబంధించినటువంటి వ్యవహారాల్లో చట్టాలని కఠినతనంగా ఉన్న వాటిని ఇంప్లిమెంట్ చేసేటటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసే విధంగానే ముందుకి అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. శాస్త్రి గారు, డిజిటల్ వ్యవస్థలో అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు బ్యాంక్ అకౌంట్ ద్వారా జీతాలు ఇవ్వడం వల్ల దోపిడీని నివారించడంతో పాటు వారికి బీమా సౌకర్యాన్ని అలాగే వైద్య సౌకర్యాన్ని కూడా కల్పించవచ్చని ప్రధాని చెప్తున్నారు. మరి డిజిటల్ వ్యవస్థలో కార్మికులకు ఎలాంటి స్పష్టమైన ప్రయోజనాలు చేకూరుతాయి? ఈ దేశంలో 4 కోట్ల మంది
ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉంటే, అంటే సంఘటిత సెక్టార్లో ఉంటే, అసంఘటిత సెక్టార్లో, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో 46 కోట్ల మంది ఉన్నారు. మనం అనుకున్న ఈ బినామీ యాక్ట్, సరే ఇప్పటిదాకా మనం ల్యాండ్స్ గురించి, గోల్డ్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ 46 కోట్ల మంది అసంఘటిత సెక్టార్లో ఉన్నటువంటి ప్రజలు కూడా బినామీలే. వాళ్ళు ఏం జీతాలు తీసుకుంటున్నారు, ఏమి సౌకర్యాలు తీసుకుంటున్నారు, ఏమి ఇస్తున్నారు ఎవరికి తెలుసు? మినిమం వేజెస్ యాక్ట్ ఉన్నా, ఇంకో యాక్ట్ ఉన్నా, ఎట్లాంటి కంట్రోల్స్ పెట్టినా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ మాత్రం ఎక్కడ ప్రాపర్గా వర్క్ అవుతున్నట్టుగా ఈ దేశంలో అనిపించట్లేదు. దాని గురించి కమ్యూనిస్ట్ పార్టీలు, ట్రేడ్ యూనియన్స్, సెక్టార్స్ అవన్నీ చేస్తూ ఉంటాయి. ఈ పరిస్థితి ఇలా వస్తుందని ఎవరు అనుకోలేదు. సరే, ఇప్పుడు అసలు అన్ఆర్గనైజ్ సెక్టార్ నుంచి ఆర్గనైజ్ సెక్టార్కి ఎలా వస్తాం అన్నదే మన పాయింట్. అయితే ఇప్పుడు ఈ జీతాలు మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారం ఆ వేజ్ అంత ఇస్తున్నాడో లేదో వెరిఫై చేసే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర లేదు. ఎప్పుడైతే బ్యాంకుల్లో వీళ్ళ జీతాలు వేస్తారో అసలు జీతాలు వేయాలి. ఎప్పుడైతే అసలు జీతాలు వేసి వాళ్ళని ఒక పర్టికులర్ పరిస్థితికి తీసుకొచ్చినప్పుడు ఆ బ్యాంకింగ్ ఫెసిలిటీలో ఉండే ఫెసిలిటీస్ అన్నీ అకౌంట్ ఓపెన్ చేస్తే మనందరం అకౌంట్ ఓపెన్ చేసాం, మనకు తెలుసు ఆ బ్యాంక్ ఫెసిలిటీస్ ఏమేమి ఉంటాయన్నది, ఎట్లా నగదు ట్రాన్సాక్షన్ చేసుకోవాలన్నది, ఎట్లా పంపించాలి, ఎట్లా డీడీ తీసుకోవాలి, ఎట్లా చెక్ ఇవ్వాలి అన్నది వాళ్ళందరికీ కూడా వస్తే ఆ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ వీళ్ళకి వస్తాయి, అసంఘటిత సెక్టార్లో ఉన్న వాళ్ళకి. సో ఎప్పుడైతే అతని శాలరీ ఓపెన్ అయిపోయిందో అతనికి తెలియకుండానే అతనికి ఈ ఈఎస్ఐ ఫెసిలిటీ అనేది గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. దాంతో అతనికి, అతని కుటుంబానికి, ఇక్కడ ఒక పర్సన్ కాదు సార్, అతని కుటుంబం 4 మనుషులు అనుకుంటే ఒక ఫ్యామిలీకి 5 మందికి ఆటోమేటిక్గా ఈఎస్ఐ ద్వారా ఆ వైద్య సదుపాయాలు గవర్నమెంట్ ఇస్తున్నట్టే లెక్క. ఇప్పటిదాకా పిఎఫ్ అనేటువంటి ఒక పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ డిపార్ట్మెంట్లో ఎంతమంది కాంట్రిబ్యూట్ చేస్తున్నారు? దీంట్లో 3 రకాలు ఉంటాయండి: ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్. ఈ ఆర్గనైజ్డ్ సెక్టార్లోంచి పిఎఫ్ వాళ్ళకి కాంట్రిబ్యూట్ అవుతుందే తప్ప అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వాళ్ళు పిఎఫ్ వస్తుందా లేదా అన్నది నాకు తెలిసి పిఎఫ్ వాళ్ళ అధికారుల వద్ద కూడా వివరాలు లేవు. ఎప్పుడైతే మోడీ గారు ఇది డిజిటలైజేషన్, ఈ బినామీల్ని ఓనర్స్గా మార్చాలి అనుకున్నారో అప్పుడు వీళ్ళ జీతాలన్నీ దాంట్లో పడంగానే వాళ్ళకి దాన్ని దాచిపెట్టే మార్గం లేదు, ఇది ఎంప్లాయర్స్కి కానీ ఎంప్లాయీకి కానీ. కాబట్టి పిఎఫ్ కాంట్రిబ్యూషన్ కంపల్సరీ అయింది. ఈ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్లో కాంట్రిబ్యూషన్లో పర్టికులర్గా పాయింట్ ఏంటంటే మనం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నామో మన జీతంలోంచి ది ఎంప్లాయర్ కూడా అంత ఇవ్వాలి. అంటే అతని రిటైర్మెంట్ బెనిఫిట్స్, అతని ఓల్డ్ ఏజ్ బెనిఫిట్స్ ఇప్పటి నుంచే చేసుకుంటాడు. ఈ కాన్సెప్ట్ ఇంతకుముందు లేదు కదా. ఇది అన్ఆర్గనైజ్ సెక్టార్ వాళ్ళకు ఒక వరం లాంటిది కదా. ఇవాళ ఇంట్రెస్ట్ రేటు నిన్న తగ్గించారని చెప్పి గోల పెట్టినా 8.6% ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఇస్తున్నారో ఆ పిఎఫ్ మీద, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అంటారండి, దానికి 8.6% ఇంట్రెస్ట్ ఇస్తున్నారు పర్ యానం. ఇవాళ ఇండియాలో ఈ రేట్ ఎక్కడా లేదండి, ఏ బ్యాంకులోనూ లేదు. ఏదైనా అన్అఫీషియల్గా ఏదైనా ఇవ్వాల్సింది తప్ప అఫీషియల్గా ఆథరైజ్డ్గా 8.6% అన్నది ఈ కంట్రీలో లేదు. ఇవాళ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్లోనే ఉంది. ఎప్పుడైతే ఈ అన్ఆర్గనైజ్ సెక్టార్ వాళ్ళు ఆర్గనైజ్ సెక్టార్లోకి వెళ్తారో వాళ్ళు పిఎఫ్ ఇవ్వాల్సి వస్తుంది. సహజంగా వాళ్ళకి ఇంత % ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంత ఎక్స్ట్రా అమౌంట్ కూడా వస్తుంది, ఎంప్లాయర్ హ్యాస్ టు పే. ఎప్పుడైతే ఈ జనధన్ అకౌంట్స్ ఓపెన్ చేసామో, జనధన్ అకౌంట్స్ ఒక 20 కోట్ల మందికి అకౌంట్స్ ఓపెన్ చేసామండి. మోడీ గారు చక్కగా మంచి మాట అన్నారు, ఎవరైతే మీ ఖాతాల్లో జమ చేశారో నగదుని, ఆ నగదంతా మీదే. ఎవరైనా వచ్చి అడిగితే నా పేరు చెప్పండి అన్నారు. ఒక పెద్దన్నయ్యగా ఇంతకంటే ఈ దేశంలో మనకు కావాల్సింది ఏంటి? కృష్ణసారి గారు, రాజకీయ పార్టీల అవినీతికి సంబంధించి, అలాగే రాజకీయ పార్టీలకు అందుతున్న నిధులకు సంబంధించి మోదీ ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకునే పరిస్థితుంది? రాజకీయ అవినీతి అన్నప్పుడు 3 క్లాసులలో అవినీతి జరుగుతూ ఉన్నది. ఒకటి రాజకీయ అవినీతి, ఇంకొకటి బిజినెస్, ఏదైతే వ్యాపార సంస్థలు ఉన్నాయో వాళ్ళు చేసే అవినీతి. ఈ 2 వ్యవస్థలకు కూడా బిజినెస్ అవినీతి అన్నది, అంటే ఇప్పుడు బ్యూరోక్రాటిక్ అవినీతి ఒకటి, అంటే ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే అవినీతికి పాల్పడుతూ ఉన్నారో, అసలు ఒరిజినేషన్ అన్నది బ్లాక్ మనీ ఎక్కడ ఒరిజినేట్ అవుతా ఉన్నది అంటే అది బిజినెస్లో అవుతా ఉన్నది. కానీ బిజినెస్లో, వ్యాపార సంస్థలలో అయ్యే ఈ అవినీతి, అంటే ఈ బ్లాక్ మనీని అవినీతి రూపంలో పొలిటికల్ క్లాస్కి, బ్యూరోక్రాటిక్ క్లాస్కి అందుతూ ఉన్నది. వాటిని దాచిపెట్టుకోవడం కోసం డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఈ 2 క్లాసులు కూడా ఉపయోగం చేయడం జరుగుతుంది, 3 క్లాసులు. కాబట్టి దీనిని అడ్డుకోవడం కోసమే మెథాడిక్గా ఒక ప్లాన్ తయారు చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున ప్రభుత్వం ఈరోజు నడుస్తూ ఉంది కాబట్టి, మా ఆధీనంలో నడుస్తూ ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి, ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు ఒక ప్లాన్, విత్ అన్ ఎండ్ ఇన్ మైండ్ పోతా ఉన్నది. అంటే ఇది వెనకాల నుంచి స్టార్ట్ చేయాలి, అంటే రివర్స్లో స్టార్ట్ చేయాల్సిన ప్లాన్ అనమాట. అంటే మనం చివరికి చూడాల్సింది ఏంటి అంటే ఒక ప్రక్షాళన చెందిన వ్యవస్థను చూడాలనుకుంటున్నాం.
మరి ప్రక్షాళన చేయడానికి ఏమేం చేయాలన్నది మొదటి నుంచే ప్లాన్ చేసుకొని తయారవడం జరిగింది. ఎందుకంటే 5 సంవత్సరాలే మనకు ఉంటాయి కాబట్టి మీరు ఒకటి ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందంటే నార్మల్గా కరప్షన్ లేదు ఈ దేశంలో. ఈ దేశంలో విశృంఖలంగా కరప్షన్ ఉంది. అంటే రూట్స్ దాకా పాకిపోయి అన్ని వ్యవస్థలకి పాకిపోయి, మీరు అన్నట్టు రాజకీయ వ్యవస్థలో అయితే ఫుల్ స్కేల్ ఉన్నది, మిగతా ఏ వ్యవస్థల్ని కూడా విడిచిపెట్టకుండా ఈరోజు ఆఖరికి జ్యుడిషియరీ వైపు కూడా పోయిన పరిస్థితి ఈరోజు జరిగింది. అది కూడా ఇవల్యూషనరీగా వచ్చింది, అంటే మోడర్న్ అవుతూ పోయింది. ఇంతకుముందు బెనామీ అన్నది ఎట్లుంటుండేనంటే కుటుంబంలో ఉన్న మన కుటుంబ సభ్యులపైన ల్యాండ్ తీసుకోనో లేకపోతే మూవబుల్ ప్రాపర్టీస్ తీసుకోనో చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే నేను పాలిటిక్స్లో ఉంటే నాకు ఉండొద్దు, నా కుటుంబ సభ్యులకు ఉన్నా నయమే అని చెప్పి. కానీ రాను రాను కొంచెం ఎన్ఫోర్స్మెంట్ పెరిగే కొద్దీ ఏమైంది అంటే కుటుంబ సభ్యుల్ని కూడా జీరో చేసేసి డ్రైవర్లు, క్లీనర్లు, ఇంట్లో పనిచేసే పాలేర్లు వాళ్ళ పేర్ల మీద కూడా పెట్టడం. అంటే అది ఎంత దీనస్థితికి వచ్చింది అంటే సిస్టమ్ని మిస్యూటిలైజ్ చేయడం అన్నది. ఒక డ్రైవర్కి 100 ఎకరాలు 200 ఎకరాలు, ఒక డ్రైవర్కి బ్యాలెన్స్లో 100 కోట్లు 200 కోట్లు, కంపెనీ డైరెక్టర్గా కొంతమంది డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు. అంటే ఈ విధంగా బెనామీ అంటే విశృంఖలత ఒకటైతే, విచ్చలవిడితనం ఇంకొకటి, ఆ విధంగా వెళ్ళిపోవడం. తర్వాత ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్టు కరప్షన్ సిస్టమ్ ఎట్లా అయిపోయిందంటే, కరప్షన్ మీద ఇంత పెద్ద అటాక్ ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే సిస్టమ్ని ఫాలో అవ్వడం చాలా కష్టం. అంటే ఎవరైనా సిస్టమ్ని, ఉన్న లాస్ని, ఉన్న చట్టాలని, ఉన్న రూల్స్ని ఫాలో అవడం అంటే చాలా కష్టం. కానీ సిస్టమ్ని వయలేట్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోయింది మన సమాజంలో. కానీ అభివృద్ధి చెందిన దేశాల్లో ఇట్లా ఉండదు పరిస్థితి, ఉల్టా ఉంటుంది. అంటే సిస్టమ్ని వయలేట్ చేయాలంటే భయపడతారు, సిస్టమ్గా పోవాలన్నది అది కామన్ కోడ్ ఉంటుంది. 70 సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మాత్రమే ఉంచదలుచుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి అంటే తప్పకుండా కూడా సిస్టమ్ని రెస్పెక్ట్ చేయడం, లాస్ని రెస్పెక్ట్ చేయడం, చట్టాలని రెస్పెక్ట్ చేయడం, చట్టాలని ఉల్లంఘించాల్సి వస్తే శిక్షకి భయపడడం, శిక్ష పడుతుందని ఆ పర్సెప్షన్ క్లియర్గా ఉండడం సొసైటీలో అందరికీ, అంటే కింద వాళ్ళకే కాదు పైన వాళ్ళకి కూడా ఉండడం అవసరం. కాబట్టి ఈ సిస్టమ్ని కంప్లీట్గా అంటే సమూలంగా ఈ ప్రక్షాళన జరగాలి, సమూలంగా ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలని మాత్రమే ఒక బ్రైటర్ ప్రాస్పెక్ట్స్ కోసం ఇండియాని ఒక రైజింగ్ స్టార్గా ఈ ప్రపంచంలో నిలబెట్టడం కోసం జరుగుతున్న చాలా పెద్ద ప్రయత్నంగా మనం దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. శేఖర్ రెడ్డి గారు, పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకు లోనైంది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ తిరిగి జవసత్వాలను అందుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టే పరిస్థితి ఉంది? ముఖ్యంగా అందరికీ ఇళ్ళు పథకానికి సంబంధించి ఎలాంటి దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది? మన దగ్గర డిస్క్రిషనరీ పవర్ అనేది చాలా ఇచ్చారు అఫీషియల్స్కు. డిస్క్రిషనరీ పవర్ తగ్గాల. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎట్లయితే మనం క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ మాట్లాడుతున్నామో అదేవిధంగా డిజిటల్గా మాకు సపోజ్ మా రంగానికి, రియల్ ఎస్టేట్ రంగానికి ఒక 30-40 నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలా, ఆర్ బిల్డింగ్ పర్మిషన్స్ ఉన్నాయి, ఆర్ ఇండస్ట్రీ వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ డిజిటల్ పరంగా చేస్తే అప్పుడు హ్యూమెన్ టు హ్యూమెన్ ఒక ఫేస్ ఇంటరాక్షన్ లేకుండా, ఫేస్ ఇంటరాక్షన్ ఉన్నంతసేపు ఆ డిస్క్రిప్షన్ పవర్ ఉన్నప్పుడు నాకెంత అనేది ఒకటి వస్తుంది, ఆర్ ఒక లూప్ హోల్ పెట్టేసి నాకేమిస్తావు, అవి లేకుండా చేయడము. ఎట్లయితే మీరు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ఎట్లా చూస్తారో డిజిటల్గా మీరు ట్రాన్సాక్షన్ చేయగలిగితే డెఫినెట్గా కరప్షన్ అనేది చాలా వరకు తగ్గుతుంది. రెండోది, కరప్షన్కు ఇంకొక వేరే ఏమేమి ఉన్నాయి తోడ్పడుతున్నాయంటే హై టాక్సేషన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన క్యాపిటల్ గెయిన్స్ అనుకోండి, కార్పొరేట్ ట్యాక్స్ అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే హై లెవెల్గా ఉన్నాయి. ఎందుకంటే మిడిల్ క్లాస్ అంతా, ఇండియా మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ వాళ్ళంతా కూడా ఏంటంటే ప్రాపర్టీ కొనుక్కుంటూ ఇంత ట్యాక్సేషనా, వై డోంట్ యూ రెడ్యూస్ అఫీషియల్ వాల్యూ అని అడుగుతారు. సో అది రాకుండా, ఆ ఇబ్బంది రాకుండా ఇప్పుడు మాకున్న వాల్యూస్ ఏది ఉన్నాయో, ల్యాండ్ వాల్యూస్, బిల్టప్ ఏరియాస్ మార్కెట్ లెవెల్కు పెంచి అదే ప్రపోర్షనట్గా మీరు రేట్ ఆఫ్ ట్యాక్సేషన్ తగ్గియండి. ఇప్పుడు 6.5% రిజిస్ట్రేషన్ ఛార్జెస్, యూ మేక్ ఇట్ 50% ఆఫ్ ఇట్. క్యాపిటల్ గెయిన్స్ మీరు మన షేర్ మార్కెట్లో పెట్టుకున్నప్పుడు 12 months తర్వాత క్యాపిటల్ గెయిన్స్ లేవు, మీరు 1000 కోట్లు సంపాదించుకున్నా దానికి ఏం ట్యాక్స్ లేదు. అట్లనే రియల్ ఎస్టేట్లో క్యాపిటల్ గెయిన్స్లో కూడా మీరు తగ్గేయగలుగుతాయి. అమ్మే వాళ్ళు కూడా మొత్తం చెక్ తీసుకుంటారు. ట్యాక్స్ తక్కువ ఉండాలి. ట్యాక్స్ తక్కువ ఉంటే డెఫినెట్గా ఈ యొక్క బ్లాక్ మనీ అనేది పోర్షన్ తగ్గుతుంది దీంట్లో. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎక్కడైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా కొంత కావాలి. దినకర్ గారు, ఓవైపు అవినీతిపై కొనసాగుతున్న పోరు, మరోవైపు నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు పడుతున్న అడుగులు, ఈ రెండు అంశాలు దేశ ఆర్థిక వ్యవస్థని ఏ విధంగా పటిష్టవంతం చేస్తాయి? ఎప్పుడైతే నల్లధన ప్రభావాన్ని నిర్మూలించామో, జీడిపి దగ్గరకు వచ్చినప్పుడైతే ఇప్పుడు దేశానికి 125 లక్షల కోట్ల వరకు జీడిపి ఉంటే 20 నుంచి 25% వరకు అన్అకౌంటెడ్ ట్రాన్సాక్షన్స్ వల్ల జీడిపిలోకి రావడం లేదు. తద్వారా ఏమవుతుంది,
ఆ భాగం వరకు ట్యాక్సెస్ కలెక్ట్ కావాల్సినటువంటి ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కలెక్ట్ కావట్లేదు. అల్టిమేట్గా ప్రభుత్వానికి వచ్చేటటువంటి రెవెన్యూ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు జీఎస్టీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. జీఎస్టీతో పాటు ఇప్పుడు ఎప్పుడైతే ఈ డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించడం వల్ల కొంత ప్రభుత్వానికి వచ్చేటటువంటి ట్యాక్స్ కలెక్షన్స్ రెవెన్యూస్ పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థలో కూడా మనం గమనించినట్లయితే జీడిపి వృద్ధి అనేది గతంలో కన్నా కూడా వేగవంతంగా ఎక్కువగా దూసుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే జీడిపి పెరిగిందో ఆటోమేటిక్గా ట్యాక్సెస్ కలెక్షన్ రెవెన్యూ గవర్నమెంట్ రెవెన్యూ పెరుగుతోంది. ఎప్పుడైతే రెవెన్యూ గవర్నమెంట్కి పెరుగుతుందో ఇన్ఫ్రాస్ట్రక్చర్, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి సోర్స్ ఒకటి తయారవుతుంది. ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైందో ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే జనరేట్ అయిందో పర్సనల్ ఇన్కమ్ ఈచ్ ఇండివిజువల్కి పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే పర్సనల్ ఇన్కమ్ పెరిగిందో ఆటోమేటిక్గా సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ పెరిగేటటువంటి అవకాశం ఉంది. మళ్ళీ ఈ అమౌంటే మళ్ళీ సోర్స్ అయ్యి జీడిపికి కాంట్రిబ్యూట్ చేసేటటువంటి ఇది ఒక సైకిల్ అనమాట. ఎప్పుడైతే ఈ సైకిల్ని వృద్ధి చేసుకోగలమో ఆటోమేటిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకవైపు పెంచుకుంటూ ప్రజలకు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలతో కూడినటువంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ధరలను కూడా తగ్గించేటటువంటి విధంగా, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసేటటువంటి విధంగా చర్యలు ఉంటాయి. పూర్ణచంద్ర శాస్త్రి గారు, ఈ పరిస్థితుల్లో పన్నుల వ్యవస్థలో ఎలాంటి ప్రక్షాళనకు ఆస్కారం ఉందంటారు? సార్ చెప్పినట్టుగా వ్యవస్థ పెరిగితే మన జీడిపి పెరుగుతుంది. జీడిపి పెరిగితే అసలు ఇంతకుముందు ఎప్పుడన్నా విన్నామండి 14 లక్షల కోట్లు మన అకౌంట్లోకి వస్తాయని మనం కలగన్నామా? ఇప్పుడు మనం ఇంకో నాగార్జున సాగర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈ డబ్బులతో పోలవరం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవి ఎక్స్పెక్ట్ చేయడం వలన పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ది ఇండివిజువల్ ఇంక్రీజ్ అవుతుంది కదా. ఆ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎప్పుడైతే రేట్ చేశారో దేశంలో ధైర్యం పెరుగుతుంది, ధనం పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ సోషియో ఎకనామిక్ లైఫ్ లిబరలైజేషన్ అంటున్నానండి నేను, ఈ వర్డ్ని సొసైటీలోకి పంపించగలిగితే అంటే మీ వాటికి మీరు స్వతంత్రంగా హాయిగా ఉండండి అని చెప్పడం. సోషియో ఎకనామిక్ లిబరలైజేషన్ ఆఫ్ లైఫ్ అంటే మీరు హాయిగా ఉండండి, దేశాన్ని హాయిగా ఉంచండి. ఇదొక రోజుల్లో ఏదో దేశం వెలిగిపోతుందన్నారే, ఆ నిజాన్ని నిజం చేద్దాం, ఆ వార్త నిజం చేద్దాం, దేశం వెలిగిపోతుందనే వార్తని. కాబట్టి మోడీ గారి యొక్క కాంట్రిబ్యూషను ఈ దేశానికి నేను అర్థం చేసుకున్నంతలో సోషియో ఎకనామిక్ లైఫ్ లిబరలైజేషన్ అనగానే ప్రతి ఇండివిజువల్ సంతోషంగా ఉండాలని. అవినీతిపై సాగే పోరులో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 125 కోట్ల మంది ప్రజల ప్రయోజనాల కోసం ఇంకా ఏమేం చేయాలో అవన్నీ చేస్తామన్నారు. ఈ అవినీతిపై పోరాటంలో ప్రజల సహకారమే కీలక పాత్ర కాబోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి పరిస్థితి. నమస్కారం.